అందరికీ దండాలల్లా ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? ఇంకొంచెం మంచిగా ఉండాలంటే ఒక చిన్న ముచ్చట చెప్తా. మరి పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా మస్తు పని చేసి అలసిపోయి ఉంటారు కదా, కొంచెం ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని తెచ్చుకోవాలంటే ఒక్క చిన్న పని చెప్తా, చెయ్యిర్రి. ఏం లేదుల్లా, మీ చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, సెల్ ఫోన్లు తీయర్రి. తీసిన వెంటనే ప్లే స్టోర్కి పోర్రి. పోయినాక అదల్లా WAVES వేవ్స్ అని కొట్టుర్రి. కొట్టినాకనే మన దూరదర్శన్ వారి OTT వేవ్స్ అని కనబడుతుంది. కనబడంగానే ఒక్కసారి డౌన్లోడ్ చేయుర్రులా. చేసిర్రా? మీ కష్టాన్ని మర్చిపోయి ఉత్సాహాన్ని ఇచ్చే మంచి మంచి కార్యక్రమాలు ఉంటాయి, సినిమాలు ఉంటాయి, క్రికెట్ ఉంటుంది, కార్యక్రమాలు ఉంటాయి. అబ్బబ్బా, ఒకటా రెండా అన్ని మంచి కార్యక్రమాలు మన దూరదర్శన్ OTT వేవ్స్లో ఉంటాయండి. చూసుకుంటూ ఉండుర్రి మరిగా. అందరికీ నమస్తే అల్లా, నేను మీ యాంకర్ శృతి పాటేల్ వచ్చేసిన. ఏందికి పిల్ల ఎప్పుడు వస్తుందని చూస్తారు కదా. ఇక నేను కూడా మస్తు సేపటి నుంచి నేను కూడా అనుకుంటున్నాను, అబ్బా మా వాళ్ళు అంతా టీవీల కాడ కూర్చున్నారు కావచ్చు, ఇక నేను షురూ చేయాలి కథ అన్నట్టుగా అద్భుతమైన పల్లె జానపదాలతో మిమ్మల్ని అలరించడానికి అద్భుతమైన పెబ్బలు జుంగలు మట్టి పాటలతోని మీ ముందుకు వచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు వచ్చిర్రు, ఏడికెళ్ళి వచ్చిర్రో తెలుసుకునే ముందుగా మా పెద్ద మనిషి వచ్చిండా లేదా చూడాలి. ఎందుకంటే మా పెద్ద మనిషి వస్తేనే ఇక్కడ కథ ఆట పాట షురూ అవుతుంది కదా. మరి చూద్దాముల్లా. అమ్మయ్య వచ్చేసిండు. అన్న నమస్తేనే. అమ్మా నమస్తే. బాగున్నావా? నేను మస్తున్నాను, నువ్వు ఎట్లున్నావు అన్న? చాలా బాగున్నా. ఆట పాట అంతరించిపోతున్న పాటలకు, అంతరించిపోతున్న జానపద సాహిత్యానికి నిలువెత్తు పీఠం వేసేటటువంటి ఆట పాటకు స్వాగతం సుస్వాగతం రా. అబ్బా, ఇవాళ మా అన్న చెప్పేసిండు సుస్వాగతం. ఇక సుస్వాగతం చెప్పినాక ఇక ఉంటుందా? ఇక మనం మొదలు పెట్టాలి. అన్న మరి ఏడికెళ్ళి వచ్చిర్రు, ఎవరు వచ్చిర్రు ఒకసారి తెలుసుకుందామా? ఓకే, తెలుసుకోరా. మరి ఇడికి చూద్దాం ఎవరు వచ్చిర్రో. అబ్బో, మా గడిపే మల్లేషన్ వచ్చేసిండు. అన్న మంచిగా ఉన్నావా? అమ్మ బాగున్నారమ్మా? మంచిగా ఉన్నావు. మంచిగా ఉన్నామ్మా. జుంగలు వచ్చిర్రా? వచ్చి సిద్ధంగా ఉన్నారమ్మా. అటొక్కలు నీటొక్కలు నేసుకొని వచ్చినావు కదా మంచిగా. పాటలు తయారున్నాయా? రెడీ ఉన్నారమ్మా. మీరు రెడీగా ఉన్నారు కానీ మరి మీకు పోటీ ఉన్న వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా తెలుసుకుందామా? మరి ఇడిదిక్కు కూడా ఒక సూప్ వేయాలి కదా, ఇడిదిక్కు సూప్ ఎత్తే ఎవరు వచ్చారు? అబ్బో, మా వెంకటరమణ వచ్చేసిండు. అన్న రాయలసీమ నుంచి వచ్చినవా మళ్ళా? అవునమ్మా. అబ్బో, ఆటపాట అంటే ఎంత ప్రేమనో మా అన్నకి. ఈడ కాదు ఆడ కాదు, అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి ఇంత దూరం ప్రయాణం చేసి పాటలు పట్టుకొని వస్తాడు. మరి అన్న నువ్వు వచ్చినావు, అటొక్కలు ఇటొక్కలు ఉన్నారు కదా. అవునమ్మా. షురు చేద్దామా? చేద్దామా. ఇక షురు చేద్దాం. ఇక నేను ఆగినా కూడా మా ఊళ్ళు ఆగేటట్టు లేరు. ఇక ముందు మీ అందరికీ ఎరక మరి మొదటి ఉద్దు షురు చేద్దాం. ముందుగా మొదటి ఉద్దులు ఎవరు వస్తారుల్లా? అబ్బా, మీకు ఎప్పన్నా నేను పెబ్బనే కదా పాడేది. మరి మల్లేషన్న వస్తావా? వస్తామా. మరి లేయిగా. అమ్మయ్య, పెబ్బ జోర్ హుషారు మీద ఉన్నాడు కదా ఇలా. అమ్మా అన్న నీ పేరు మాకు తెలుసు కానీ ఇక టీవీల కాడ మా వాళ్ళు అందరూ కూర్చున్నారు. ఒకసారి గుర్తుకు చేయి, నీ పేరు, నీ ఊరు, ఏడికెళ్ళి వచ్చినా ఒకసారి చెప్పు. నా పేరు గడిపే మల్లేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా. మరి పోటీకి ఎట్లా దిగుతున్నావు, ఏం పాట పట్టుకొచ్చినావు? పల్లెటూరులో సాంప్రదాయాలు పద్ధతులు, పెళ్లి చూపులకు పోతారు. చూపులకు పోతే ఆ అమ్మాయిని ఎలా ఇష్టపడ్డారు అమ్మాయి అని వాళ్ళ తల్లికి చెప్తారు అన్నట్టు. పల్లెటూరులో పిల్ల చూసినామా. ఓకే, పెళ్లి సూపులకు పోయి ఆ పిల్ల నచ్చిందా మెచ్చిందా ఏంటిది ఇష్టాలేంది ఎట్లా ఇష్టపడ్డావు. ఈ కథ షురూ చేయాలంటే పెళ్లి చూపులు షురూ కావాలి. పెళ్లి చూపులు షురూ కావాలంటే మరి మా అన్న పాట షురూ కావాలి. అన్న పాట మంచిగా వాడు, సరేనా? కానీ పల్లెటూరిలో పిల్లను చూసిన శానా మంచిదమ్మా, నా పంచ ప్రాణమమ్మా. పల్లెటూరిలో పిల్లను చూసిన శానా మంచిదమ్మా, నా పంచ ప్రాణమమ్మా. పూలు పండ్లు మరి పెట్టుకుందున, పుస్తే గట్టిగా ఏలుకుందున. పూలు పండ్లు మరి పెట్టుకుందున, పుస్తే గట్టి మరి ఏలుకుందున. దాన్ని తప్ప వేరే పెళ్ళంటూ చేసుకోను, దాన్ని చేసుకొని గుండెలోన దాచుకుంటా. దాన్ని తప్ప వేరే పెళ్ళంటూ చేసుకోను, దాన్ని చేసుకొని గుండెలోన దాచుకుంటా. పల్లెటూరిలో పాల
పొంగుల రూపమున్నది అందమామల అందమున్నది పాల పొంగుల రూపమున్నది అందమామల అందమున్నది తెల ఏరిలా నడకలున్నది చంద్రవంకల ముద్దుగున్నది నీ కోడల్లాంటి పిల్ల మన ఊరిలోనే లేదే నీ కోడల్లాంటి పిల్ల మన ఊరిలోనే లేదే మూడు ముళ్ళు వేస్తనమ్మా తోడు నీడగుంటనమ్మా పల్లెటూరిలో పిల్లను చూసిన చాలా మంచిదమ్మా నా పంచ ప్రాణమమ్మా పల్లెటూరిలో పిల్లను చూసిన చాలా మంచిదమ్మా నా పంచ ప్రాణమమ్మా చదువుకోనిది రాత రానిది శంకవంకల ముద్దుకున్నది చదువుకోనిది రాత రానిది తెలుగింటిలో రత్నమంటిది చంద్రవంకల ముద్దుకున్నది చంద్రవంకల నీ కోడల్లాంటి పిల్ల మన ఊరిలోనే లేదే నీ కోడల్లాంటి పిల్ల మన ఊరిలోనే లేదే మూడు ముళ్ళు వేస్తనమ్మా తోడు నీడగుంటనమ్మా మూడు ముళ్ళు వేస్తనమ్మా తోడు నీడగుంటనమ్మా పల్లెటూరిలో పిల్లను చూసిన చాలా మంచిదమ్మా నా పంచ ప్రాణమమ్మా దాన్ని చేసుకొని గుండెలోన దాచుకుంటా దాన్ని చేసుకొని గుండెలోన దాచుకుంటా మల్లేష్ అన్న అమ్మా మొత్తానికైతే పిల్లని మంచిగా పెళ్లి చూపులు అయితే అయినాయి జరిగినాయమ్మా అంత గొప్పగా పొగిడినావు పిల్ల అంత గమ్మతుందన్నట్టు ఆ ఊర్లోనే అంత అందమైన అమ్మాయి లేదని తల్లికి చెప్తున్నాం అదే తెలుస్తుంది మాటల్లో తెలుస్తుంది ఎంత అందమైన పిల్లని మరి నువ్వు చూసినావో మరి ఈ పెళ్లి చూపుల కథ ఎట్లుందో ఒక్కసారి మా అన్న నడుచుకుందాం ఎందుకంటే పెళ్లి చూపులకు పెద్ద మనిషి వేయండి తోడుగా మరి అన్న యశ్మల్ అన్న ఎట్లుందన్న మల్లేశం పాట తీసుకొచ్చిందంటే అది పల్లె పాట పల్లె పాట తీసుకొచ్చిందంటే అది పల్లె సంస్కృతికి సంబంధించిన పాట మచ్చలేనటువంటి స్వచ్ఛమైన మనసు కలిగినటువంటి అమ్మాయిని చూసిన తర్వాత ఆయన ప్రేమలో పడిపోయాడు అంతేనా మల్లేష్ అంతేనా కాబట్టి కట్నాలు కానుకలొద్దు అదేవిధంగా ఎటువంటి అంగులు రంగులు పొంగులు దిద్దుకునే అమ్మాయి వద్దు స్వచ్ఛమైన మనసు ఉన్నటువంటి అమ్మాయి కావాలి చదువు లేకున్నా పర్వాలేదు అంటున్నాడు అంతే కానీ ఈ కాలంలో అందరికీ చదువు ఉంది మల్లేశం అన్న కాబట్టి ఆనాటి పాట ఇది కాబట్టి మంచి పాట బాగుంది పాట సూపర్ థ్యాంక్ యూ మరి పెబ్బతోనైతే షురు అయింది ఇంకొక పెబ్బ పోటీకి ఉన్నాడు మరి పిలుద్దాము మరి వెంకట్రావు అన్న చూసినావు కదా పెబ్బ మంచి పాటతో షురు చేసిండు మనమేమో తక్కువనా అంతే కదా అంతేనా వస్తావు మరి రావాలి కదా మరి షురు చేయర్రి వెంకట్రావు అన్న అమ్మా మళ్ళీ గీడికెళ్ళో పక్క సందులకెళ్ళో పక్క ఊరికెళ్ళో రాలేదు నువ్వు రాయలసీమ నుంచి వచ్చినావు రాయలసీమ నుంచి వచ్చినావు అంటే ఇక పాటలు అయితే మస్తు పట్టుకొని వస్తావు తెలుసు ఏం పాటతో వచ్చినావు మరి ఈసారి ప్రాచీన జానపదం అమ్మా ఇది శ్రీరామచంద్రుడు సీతమ్మలను గురించి పాడుకునే శ్రీరామచంద్రుడు సీతమ్మ గురించి పాడుకునే పాట సీతమ్మ గురించి పాడుకునే పాట ముందు నీ పేరు నీ ఊరు ఒక్కసారి మళ్ళీ ఒకసారి గుర్తుకు చేయమని వాళ్ళకి నా పేరు ఎడ్ల వెంకట్రావు నేను పుట్టింది విజయనగరం జిల్లా ప్రస్తుతం ఉంటున్నది అనంతపురం జిల్లా షురు చేయి మరిగా తప్పకుండా పూజ చేయే మనోజ్ఞ పూర్ణనాథునే పూజ చేయ ఏ మనోజ్ఞ పూర్ణనాథునే రాజశీతల శీతలముత రామచంద్రుని రాజశీతల శీతలముత రామచంద్రుని పూజ చేయ ఏ మనోజ్ఞ పూర్ణనాథునే పూజ చేయ ఏ మనోజ్ఞ పూర్ణ
పూర్ణనాథునే రాజశీతల శీతలముతో రామచంద్రునే రాజశీతల శీతలముతో రామచంద్రునే ఏని పన్నీటి అభికస్తురబోసి ఏని పన్నీటి అభికస్తురబోసి చానలభిషేకములను చక్కగా చేసి చానలభిషేకములను చక్కగా చేసి పూజ చేయవేమో నాద పూర్ణనాథునే పూజ చేయ ఏ మనోజ్ఞ పూర్ణనాథునే రాజశీతల శీతలముతో రామచంద్రుని రాజశీతల శీతలముతో రామచంద్రుని ధరల ఉగ్ర నారసింహ దివ్యమూర్తికే ధరల ఉగ్ర నారసింహ దివ్యమూర్తికే పరిమళ కర్పూర దీప ధూపమతనికే పరిమళ కర్పూర దీప ధూపమతనికే పూజ చేయ ఏమనాద పూర్ణనాథునే పూజ చేయవే మనోజ్ఞ పూర్ణనాథునే రాజశతల శీతలముతో రామచంద్రుని రాజశతల శీతలముతో రామచంద్రుని శ్రీచంద్ర నాలికేల పరిమళములతో శ్రీచంద్ర నారికేల పరిమళములతో తీరుగా నర్పింత శ్రితము బాలమితుముతో తీరుగా నర్పింత శ్రితము బాలమిడిమితో పూజ చేయ ఏమనాద పూర్ణనాథునే పూజ చేయవేమనాద పూర్ణనాథునే రాజశీతల శీతలముతో రామచంద్రునే రాజశీతల శీతలముతో రామచంద్రునే రాజశీతల శీతలముతో రామచంద్రుని రాజశీతల శీతలముతో రామచంద్రుని రాజశీతల శీతలముతో రామచంద్రుని చాలా మంచిగా అనిపించింది అన్న ఇంటా అంటే ఇంకా 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 పాడితే బాగుండు అనిపించింది. ఎందుకంటే చాలా అద్భుతమైన పాట కాబట్టి ఇక మా అన్నని అడిగేద్దాము. మరి యశ్పాల్ అన్న పాట ఎలా ఉంది? శ్రీరాముణ్ణి, నరసింహుని, సీతని ఎంత చక్కగా మనం కొలుస్తాము అనేటటువంటిది మంచి శాఖ, అంటే అద్భుతమైనటువంటి వంటకాలతో వాళ్ళని ఆ ప్రతిమల్ని కొలిచేటటువంటి సందర్భంలో పాడుకునే పాట అన్నమాట. మంచి పాట, రాయలసీమ రత్నం లాంటి పాట. సూపర్. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. సుశీర కథ పెబ్బలే ఇంత చక్కటి పాటలు పట్టుకొని వస్తే మరి జుంగలు ఏమైనా తక్కువ ఉంటాయా? మరి ఇప్పుడు అసలైన పోటీ షురూ చేయాలి కదా. మరి పిలుచుకుందామా ముందుగా? ఎవరు వెళ్దామంటారా? ఇక వెళ్దాం. ఎగిడికి మా మల్లేష్ అన్న కూర్చున్నాడు. మరి ఎవరిని పంపిస్తారో అడుగుదాం ఒకసారి. మల్లేష్ అన్న. అమ్మా, చిగుర్ల లక్ష్మి వస్తుంది. చిగుర్ల లక్ష్మి, అబ్బా ఎంత చక్కటి పేరు, చిగుర్ల లక్ష్మి. లక్ష్మీదేవి లాగానే ఉన్నావు అక్క. మరి అక్కడ కాకుండా లక్ష్మీదేవి ఎడికి వస్తే బాగుంటుంది. ఒకసారి కొట్టుర్రుల్లా మరి. ఏ పేరు, ఏ ఊరు, ఏడికెళ్ళి వచ్చినావు ఒకసారి చెప్పు. అక్కడ కూర్చున్నావు టీవీల కాడ, మా వాళ్ళందరూ చెప్పు. మాది జిల్లా కన్మినారు, కరీంనగరా, మండలం సిగురుమావిడి. ఆ, మా ఊరు కొండాపురం. కొండాపురం నుంచి వచ్చేసినావు. కొండాపురం నుంచి వచ్చిన సిగురుల లక్ష్మి నా పేరు. మరి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? పల్లెటూరు పాట, మన ఊరి చేనుల నాట్లు ఏవైతే పాడుకున్న పాట పట్టుకొచ్చిన. ఓ చూసినావా, ఏం పాట పట్టుకొచ్చినావు అంటే పల్లెటూరి పాట, నాట్ల పాట, ఈ పాట అని చెప్తారు. అసలు రోజు కింద నాకన్నా ఎక్కువ తయారవుతారు వీళ్ళు ముచ్చట పెట్టుట్లా. మరి మంచి పాట, పల్లెటూరి పాట, పల్లె మనసులకు తాకేలా, పట్నం దాకా ఉరికొచ్చేలా ఉండాలి. సరేనా? ఖాళీగా షురూ చేయి.
యశ్పాల్ అన్న పాట మాత్రం ఒకటే ఉరుకుతుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ దాకా ఇప్పుడు 4 గంటల బస్సు ఎట్లుంటుందో పాట కూడా ఇంకా 4 గంటలు నడిచేటట్టుంది. మరి అక్క అంత చక్కగా అద్భుతంగా వాడుతూనే ఉంది. మరి ఈ పాట ఎట్లుందో ఒకసారి మీ మాటలో చెప్పండి. పల్లె జానపదం అంటే ఇట్లుంటుంది అన్నమాట. ఎందుకంటే పల్లెల్లో ఉన్నటువంటి పెండ్లైన తర్వాత పాడుకునేటటువంటి పాట ఇది. పెండ్లైన తర్వాత అప్పగింతలని ఉంటాయి. అంటే వదన్ని అన్నని ఇంట్లోకి తోలుతారనమాట. తోలేటప్పుడు ఆ తలుపు దగ్గర నిలబడి అడుగుతారు ఆమె పేరు ఏందని. అల్లిపువ్వు పేరేంటి, అల్లుడి పేరేంటి అత్త అడుగుతుంది. బంతి అట్లే ఎన్ని వరుసలు ఉన్నాయో వీళ్ళంతా మహిళలే అడిగేది. అన్న పేరేంటి, వదిన పేరేందని ఇద్దరిని అడుగుతూ ఉంటారు అనమాట. మంచి పాట, బాగా పాడినావమ్మ, సూపరు. ఎందుకంటే నీకు ఈ మ్యూజిక్తో సంబంధం లేదు కనుక నువ్వు దానికెళ్ళి చూడకుండా నీ సెకండ్ నువ్వు పాడుకుంటూ పోయినావు, అంతే కదా. మంచిగా పాడినావు, బాగుంది పాట. అంతేనా పాట ఇది? అప్పగింతల పాటేనా? అప్పగింతల పాటే. ఓకే, రైట్ అమ్మ, బాగుంది పాట. మరి ఇడిది కోళ్ళని పిలుచుకుందాం. వాళ్ళ జుంగలు అయితే మస్తు సేపని చూస్తుంటారు. అప్పో ఇక వెళ్తలేరు చూస్తుర్రా అనుకుంటారు కావచ్చు. మరి వెంకటరావు అన్న అమ్మా, మరి ముందుగా ఎవరిని పంపిస్తాను? ఇక్కడ తమ్ముడు రాయలసీమ నుంచి వస్తున్నాడు. ధనుజయ్ అన్న దంచుతాను పాట షురుగాక ముందే. ఓకే మేడం. నీ పూర్తి పేరు, ఏ ఊరికి వెళ్ళి వచ్చినా ఒకసారి చెప్పు మన వాళ్ళకి. నా పేరు ధనంజయ్, మాది అనంతపురం జిల్లా. ఆటపాటకి ఏం పాట పట్టుకుని వచ్చినావన్నా? నిన్ను చూడక నిలవలేను, రోకలెత్తి దంచలేను అనే పాట. నిన్ను చూడక నిలవలేను, రోకలెత్తి దంచలేను అంటే గమ్మత్ అనిపిస్తుంది కదా ముచ్చట వింటే. మరి ముచ్చటకి ఇంత గమ్మత్ ఉంటే పాట ఇంకెంత గమ్మత్ ఉంటుందో కదా. చూద్దాం మరి అన్న. ధనుజయ్ అన్న దంచిగా పాటని, సరేనా? కానీ నిన్ను చూడక నిలువాలేను, రోకలెత్తి దంచాలేను. నిన్ను చూడక నిలువాలేను, రోకలెత్తి దంచాలేను. ఊరి ముందర మంచమేయారా దాందాగాడా, నిన్ను చూస్తూ దంచుకుంటాను. మానుకు నిచ్చెన వేసి నిమ్మ పండు కొయ్యాబోతే, నిమ్మ మానుకు నిచ్చెన వేసి నిమ్మ పండు కొయ్యాబోతే, నిమ్మ ముళ్ళు వీపున్న తగలేరా, గోరంగాగాడ చలువరైగా సగము తడిసేరా. తుమ్మముళ్ళు రోగలి చేసి తుమ్ముడొట్లు బాయికి పోసి, తుమ్మముళ్ళు రోగలి చేసి తుమ్ముడొట్లు బాయికి పోసి, కులికి 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 దంచాబోతేను. నాగాడ కులుపు నడుము ఇలుకే పట్టేను. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. ఏటుగట్టున ఇల్లు గడదామా, ఓరంగాడ ఏరు ఒకే కూడి పోదామా. ఏటుగట్టున ఇల్లు గడదామా, ఓరంగాడ
జోర్దార్ జబర్దస్త్ పాట పట్టుకొని అయితే వచ్చేసిండు అన్న. మరి యశ్పాల్ అన్న ఎంత చక్కగా అన్న పాడిండో మీ యొక్క చక్కని మాటలో తెలియజేయాలి. ఇది మామూలు పాట కాదమ్మా, చాలా పల్లెల్లో ఉండేటటువంటి ఒక దర్పణం అనమాట, అద్దం లాంటిది. పల్లెకు ఉన్నటువంటి సంస్కృతిని, పల్లెల్లో ఉన్నటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో ఇష్టపడ్డటువంటి వ్యక్తుల మీద పాడుకునేటటువంటి పాట ఇది. ఈ పాటలో ఎంత అద్భుతంగా తను చెప్తుందంటే, ఇది ఆ రోలు అంటే ఒడ్లు దంచేటప్పుడు పాడుకునే పాటలాగా రాశారు. కవి ఎవరో కానీ అద్భుతమైన కవి, ఎవరు రాశారో. సాహిత్యపరంగా కూడా మంచి కొలమానికంగా ఉన్న పాట. వెంకట్రావులు గారికి ధన్యవాదాలు, మంచి పాట తీసుకొచ్చారు, ఇది సూపర్. అయితే నువ్వు పాడేటప్పుడు నేను అనుకున్న నీ గొంతు ఎక్కడ జీరబోద్దేమని, చాలా అద్భుతంగా ఉంది నీ గొంతు. 1000 టన్నుల బరువులాగా ఉంది గొంతు, మాట్లాడుతున్నప్పుడు కూడా బాగుంది గొంతు. ధన్యవాదాలు సార్. మరి అన్న చాలా మంచి పాట తీసుకొని వచ్చినావు, మంచి కళాకారుడివి తెలిసిపోతుంది. ఇంకా మంచి మంచి పాటలు పరిచయం చేయాలి, సరేనా? ఇక మా మలేష్ అన్న, అమ్మా ఇందాకనైతే లచ్చక్కను పంపించినావు. లచ్చక్క వచ్చింది, సుక్క లెక్క పాట పాడింది, పోయింది. మరి ఇప్పుడు ఇంకో అన్న టిప్పు టాప్ తయారై కూర్చున్నాడు కదా, మరి ఆ దూరం పంపిస్తావా లేదా? పంపిస్తా. ఎర్ర అశోక్ అని. అశోక్ వచ్చేసే ఇక. అశోక్ అన్న, నీ పూర్తి పేరు, ఏ ఊరికి వెళ్ళి వచ్చినో ఒక్కసారి చెప్పేయి. నా పేరు వచ్చేసి ఎర్ర అశోక్ అమ్మ. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇంతకుముందు ఇప్పుడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి వచ్చాను. సో నన్ను గడిపే మలేషన్న గారు తీసుకొచ్చారు ఇక్కడి వరకు, స్టేజ్ వరకు. మరి ఆటపాటకి పోటీకి ఏ పాటతో వచ్చినావు? నేను ఒక చిన్న చిలుకు ఉండేరా మా ఇంటి దగ్గర చెట్టు మీద, రాళ్ళ చెట్టు మీద పారిపోయింది. మలేషన్న హైదరాబాద్లో పడదాం మనం, పట్టుకరా ఇక్కడికి రా అంటే తీసుకొచ్చిన. దాన్ని ఒకసారి వర్ణించుకుంటా ఎలా ఉండేది ఏంటి. అయ్యో, ఊళ్ళో శిల్క తప్పిపోతే దాన్ని వర్ణించడానికి ఇప్పుడు మా టీవీ కాడ ఉండి టీవీ కాడ వాడితే వాళ్ళని తీసుకొచ్చి ఇస్తారంటావు, అంతేనా? ఇక దొరకాలి, ఇక దొరకాలి. అది దొరుకుతుందా లేదా మరి? ఆ శిల్క ఎట్లుంటుందో మీ అందరికి తెలియాలి కదా దొరకాలంటే, అవునా కాదా? మరి శిల్క లాంటి పాట మంచిగా వాడు, సరేనా? తప్పకుండా. కానీ చిలకో నారామ చిలక, చిలకో నారామ చిలక, చిలకో నారామ చిలక, చిలకో నారామ చిలక, రాలే చెట్టు మీద రాగాలు తీసేటి చిలకో నారామ చిలక, చిలకో నా చిన్ని చిలక, చిలకో నా చిన్ని చిలక, రాలే చెట్టు మీద రాగాలు తీసేటి చిలకో నారామ చిలక. నా చిన్ని చిలక, చిలకో నా చిన్ని చిలక, నీ గుజ్జారి కాళ్ళకు గజ్జల తిత్తునే చిలకో నారామ చిలక, చిలకో నారామ చిలక, చిలకో నారామ చిలక, జామ కొమ్మల మీద జామకాయలు తినే చిలకో నారామ చిలక. చిలకో నారామ చిలకో, చిలకో నారామ చిలక, చింత కొమ్మల మీద చిగురాకు దీనేటి చిలకో నారామ చిలక, చిలకో నారామ చిలకో, చిలకో నా చిన్ని చిలక, తాటి చెట్ల మీద తైతక్కలాడేటి చిలకో నారామ చిలక. చిలకో నారామ చిలకో, చిలకో నారామ చిలక, వరి కుప్పల మీద వంగి బుక్కేటి చిలకో నారామ చిలక,
చిలకో నా చిన్ని చిలక చిలకో నా చిన్ని చిలక రాలే చెట్టు మీద రాగాలు తీసేటి చిలకో నా రామ చిలక. చాలా చాలా చక్కగా ఉంది నీ చిలక పాట. చిలక గురించి గొప్ప వర్ణన చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ చిలక పాట గురించి అక్కడ కూర్చున్న చిలకకి నచ్చిందో లేదో అడగాలి. మా యశ్పాల్ అన్న చెప్పన్నా. చాలా మంచి పాట ఇది. ఈ పాట ఏంటంటే తను ఇష్టపడ్డటువంటి ఒక యువతి చిలక రూపంలో ఉందని వర్ణించేటటువంటి పాట. అన్న అచ్చం ఇటువంటి పాటే ఒక కుండ మీద ఉంటుందన్నమాట. కుండో యాదగిరి కుండో కుండో యాదగిరి కుండ, ఈ కుండ ఉండంగా ఏ తీరి గాజులు కుండో యాదగిరి కుండ. ఆ కుండ మీద పెట్టి అతను ఉన్నప్పుడు గాజులు చీరలు మెట్టెలు ఇవన్నీ ఎట్లా ఇచ్చిండు అనేది ఆ తలుసుకునే పాట అచ్చం ఇటువంటి పాటే. కాబట్టి చిలక మీద వచ్చిన పాట మంచి పాట. తమ్ముడు బాగా తీసుకొచ్చినావు, బాగుంది, సూపర్ సాంగ్. థ్యాంక్ యూ అన్నా అమ్మా ఇందాక రాయలసీమ ముద్దుబిడ్డను పంపించినావు, మరి ఇప్పుడు తెలంగాణ ముద్దుబిడ్డను పంపావా? మా చెల్లెలు చెల్లెలు మా తెలంగాణ ఆడబిడ్డ వస్తుందా? అక్క సిద్ధంగా ఉన్నావా? వచ్చేసాయి ఇక. అక్క నా పేరు సునీత, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చిన. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చేసినావు. మరి ఏం పాటతో వచ్చినావు అక్క? డ్రైవర్ పాట. డ్రైవర్ పాటనా? అబ్బో డ్రైవర్ పాట చూసినావా? నేను బండి అనుకున్నాడు ఏందో కానీ డ్రైవర్ పాటతోనే వచ్చేసింది. మరి ఆ డ్రైవర్ పాట ఎట్లుంటుందో వినాలంటే అక్క పాట షురూ చేయాలి. చూసినావు కదా అక్క, ఒక్కొక్కరు మస్తు వాడతారు, ఇక మనం కూడా ఏం తగ్గదు, మంచిగా వాడాలి. సరేనా? ఏమంటావు? నవరాజ్యరా గట్లా నవ్వుకుంటా వాడితే గమ్మత్ అనిపిస్తుంది. కానీ ఇక చాలు చెయ్యిరో డ్రైవర్గా నీ ఇంజను చాలు చెయ్యిరో డ్రైవర్గా చాలు చేయనే అనిత నా ఇంజను చాలు చేయనే సునీత. పండ్లు తిన్నవే మీరు డ్రైవర్గా కేలొచ్చి పన్నవే మీరు డ్రైవర్గా కేల పండ్లు తినలేదే అనిత కేలొచ్చి పండలేదే సునీత.
చాలా చక్కగా ఉంది అక్క, మస్తు అనిపించింది నాకైతే. ఇక మా అన్నకు నచ్చిందో లేదో చూద్దాం. అన్న మరి చాలా వేసిన బండి ఏడు దాకా వచ్చింది, ఎంత దూరం వచ్చింది, మరి నీ దాకా ఆ బండి నచ్చిందో లేదో ఒకసారి చూసి చెప్తే మంచిగా ఉంటుంది. మరి చాలా మంచి పాట, నల్గొండ జిల్లా నుంచి తెచ్చిన పాట. బాగా పాడినామమ్మా, బాగుంది. సునీత పాడిన పాటలో గొంతు మంచిగా ఉంది, థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. పాట కూడా బాగుంది, నర్భ గర్భితమైన పాట అన్నమాట ఇది. అయితే అక్కడక్కడ కొంచెం రిధం అట్లా కొంచెం నీకు రిధంతో ఎక్కువ అనుబంధం లేదు కాబట్టి అక్కడక్కడ పోయింది, కానీ గొంతు అయితే చాలా మంచి గొంతు, సరళమైన గొంతు, నీట్గా ఉంది, మంచిగా పాడినామా, బాగుంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే మొదటి ఉద్ది అయితే అయిపోయింది. చూస్తుండగానే చూడ చక్కగా పాటలు తీసుకొని వచ్చిర్రు. కానీ ఇప్పుడే అయిపోయిందా, మనకి ఇంకో రెండో ఉద్ది ఉంది కదా. మరి మొదటి ఉద్దిలో ఇంత చక్కగా వాడతారు, రెండో ఉద్ది దీనికన్నా డబల్ ధమాకా ఉంటుంది. మరి రెండో ఉద్ది షురూ చేసుకుందాము. మరి ముందుగా రెండో ఉద్దిలో మా మల్లేష్ అన్న పిలుచుకుందాం. ఫస్ట్ మల్లేష్ అన్న, అమ్మా ఇక చెరొక్కల్ని పట్టుకొని వచ్చినాం, అప్పుడైతే మంచిగా అక్కని పంపించినాం. మరి ఇప్పుడు అక్కనే పంపిస్తావా లేకుంటే అన్నను పంపిస్తావా? లక్ష్మక్క వస్తుంది మళ్ళీ. లచ్చక్కనే వస్తుందా? ఓ లచ్చక్క అత్తవా? లచ్చక్క మంచిగా నేర్చుకున్నావా పాట? నేర్చుకున్నా. తయారుగున్నావా? రెడీ ఇక నేనే వెళ్తలే, ఈ బుజ్జ వెళ్తలేదు అనుకుంటుంది కావచ్చు అప్పటి నుంచి. మరి ఏం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు? నిన్న దేవుని పాట పట్టుకొచ్చిన పోషమ్మది. పోషవతల్లిది దేవుని పాటనే పట్టుకొచ్చినావు. గట్టిగా మొక్కుదామా? ఆ? బోనాలు తీద్దామా? బోనాలు తీసుడే. బోనాలు తీసుడే అంటావు. బోనాలు తీసుడే, జాతర చేసిడే అంటుంది. మరి అసలే పోషవతల్లి పాటనట గమ్మత్తుగా వాడు, మేమేని బోనాలు జాతర వేసుకుంటాం కూర్చొని, సరేనా? జల్లెట్ల మల్లెలున్నాయిరా తమ్ముడా పోతలింగన్న, ఊరెళ్ళి నేను పోతన్నా తమ్ముడా పోతలింగన్న. ఊరంతా చల్లగుంచవురా తమ్ముడా పోతలింగన్న, ఊరెళ్ళి నేను పోతన్నా తమ్ముడా పోతలింగన్న. తెల్లయి జీరలున్నాయిరా తమ్ముడా పోతలింగన్న, వద్దాల రైకలున్నాయిరా తమ్ముడా పోతలింగన్న. ఊరంతా చల్లగుంచవురా తమ్ముడా పోతలింగన్న, ఊరెళ్ళి నేను పోతన్నా తమ్ముడా పోతలింగన్న. కంకయి దప్పులున్నాయిరా తమ్ముడా పోతలింగన్న, దవడిక దెబ్బలున్నాయిరా తమ్ముడా పోతలింగన్న. తోటయి బోనలున్నాయిరా తమ్ముడా పోతలింగన్న, దావు పిల్లలున్నాయిరా తమ్ముడా పోతలింగన్న. కంకయి దప్పులున్నాయిరా తమ్ముడా పోతలింగన్న, దవడిక దెబ్బలున్నాయిరా తమ్ముడా పోతలింగన్న. గుల్లెడు ఏకులున్నాయిరా తమ్ముడా పోతలింగన్న, గునుక రత్నం ఉన్నాయిరా తమ్ముడా పోతలింగన్న. కల్లుది కావడున్నాయిరా తమ్ముడా పోతలింగన్న, వెయ్యండ్ల కుండ ఉన్నాయిరా తమ్ముడా పోతలింగన్న. పాల కాయలున్నాయిరా తమ్ముడా పోతలింగన్న, గండ జిలక ఉన్నాయిరా తమ్ముడా పోతలింగన్న, గండ జిలక ఉన్నాయిరా తమ్ముడా పోతలింగన్న, గండ జిలక ఉన్నాయిరా తమ్ముడా పోతలింగన్న. ఎత్తువంపుల మీద వచ్చినట్టుంది పాట. ఇక ఈ ఎత్తువంపుల గురించి మా అన్న మాట్లాడతాడు. ఇప్పుడే కదా ఫస్ట్ ఇక రాలే కదా. ఇక మా అన్న యశ్పల్ అన్న, మరి అక్క పాట ఎట్లుంది, ఎట్లా పాడింది? మంచిగా పాడినావు, బాగుంది. మంచి పాట, జమిడిక ద్వారా పాడేటటువంటి పాట. దీనికి వాయిద్యం జమిడికనే,
వెనక జమిడిక వస్తుంటుంది, ఆ జమిడిక పాట అనమాట. మంచిగా పాడినామమ్మ, బాగుంది పాట. మ్యూజిక్ అక్కడక్కడ పోతుంది, సరి చేసుకో, ఓకేనా? సరే సరే రైట్. చాలా మంచి పాట. ఈ చిన్న పొరపాటుని మళ్ళీ కాకుండా చూసుకో, సరేనా? సరే ఇక జాతరకు పోయి తిందామా బుక్కెడు? తిందాం. ఇక తయారు ఎత్తు పవన్ అత్తం. ఇక వెంకట్రావన్న అమ్మా ఎవరిని పంపిస్తావు? అక్కని మా సెల్ సునీతను పంపిస్తున్నా. సునీతను పంపిస్తున్నావా? వచ్చేస్తుందా? అబ్బో పిలక ముందే అక్క షురు ఉంది కదా. ఇక కొట్టుర్రు ఇక. అక్క అప్పుడైతే మంచి పాట పట్టుకొని వచ్చినావు, మరి ఇప్పుడేం పాట పట్టుకొచ్చుకున్నావు మళ్ళీ? ఇప్పుడు కూడా మంచి పాటనే మరి పాట పేరు చెప్తావా, ఇక పాడతావా? పాడతా. ఇక పాడతా. ఇక ఏ కూసపో పిల్ల ఎంతసేపు ముచ్చట పెడతా ఉంటుంది. ఇక కానీ షురు చేయవారు. ఇక గుమ్మడి ఓరాస గుమ్మడి రామన్న భీమన్న రథము రెండెట్లు ఓరాస గుమ్మడి ఓరాస గుమ్మడి ఓరాస గుమ్మడి రామన్న భీమన్న రథము రెండెట్లు ఓరాస గుమ్మడి ఓరాస గుమ్మడి ఓరాస గుమ్మడి రామన్న వయ్యిండు రేగల్లు దున్న ఓరాస గుమ్మడి ఓరాస గుమ్మడి ఓరాస గుమ్మడి భీమన్న వయ్యిండు బీడులు దున్న ఓరాస గుమ్మడి గుమ్మడి ఓరాస గుమ్మడి భీమన్న వచ్చిండు బీడులు దున్నే ఓరాస గుమ్మడి ఓరాస గుమ్మడి ఓరాస గుమ్మడి రామన్న వచ్చిండు రేగల్లు దున్నే ఓరాస గుమ్మడి ఓరాస గుమ్మడి ఓరాస గుమ్మడి మీరందరూ వస్తుండ్రు మాయమ్మ ఏది ఓరాస గుమ్మడి గుమ్మడి ఓరాస గుమ్మడి బాసలాడిన పాలు బండల్ల పాలు ఓరాస గుమ్మడి ఓరాస గుమ్మడి ఓరాస గుమ్మడి బాసలాడిన పాలు బండల్ల పాలు ఓరాస గుమ్మడి ఓరాస గుమ్మడి ఓరాస గుమ్మడి బాసలాడిన పాలు నాకొద్దు తల్లి ఓరాస గుమ్మడి ఓరాస గుమ్మడి ఓరాస గుమ్మడి నీతి గల్లా నింగి గంగావు ఓరాస గుమ్మడి ఓరాస గుమ్మడి ఓరాస గుమ్మడి రామన్న భీమన్న రథము రెండెట్లు ఓరాస గుమ్మడి అక్క ఓ లచ్చ గుమ్మడి అని చాలా చక్కగా ముద్దుగా వాడినావు. మస్తు అనిపించింది. నాకైతే పాట మంచిగా అనిపించింది. మా అన్నకి ఎట్లుందో, నచ్చిండా మరి మెచ్చిండా ఒక్కసారి కనుక్కుందాం. మరి యశ్పాల్ అన్న మంచి పాట, అర్థవంతమైన పాట కూడా. అన్నా చదువు రానటువంటి పామరులు మాట మీద ఎలా నిలబడాలి, చదువు వచ్చినా కూడా ఈరోజు చాలామంది మాట మీద నిలబడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట, నిన్నొక మాట, మొన్నొక మాట. కాబట్టి ఈ పాట ఏం చెప్తుందనంటే, కన్న బిడ్డల్ని వదిలిపెట్టి కూడా ఆ పులిరాజకి ఇచ్చిన మాట, నా బిడ్డకు పాలిచ్చి వస్తా, నీకు ఆకలి అవుతుంది కదా, నీ ఆకలిని తీరుస్తా, నీ కడుపు ఆకలి తీరుస్తా, కానీ నా ఇంటి దగ్గర బిడ్డ ఉంది, బిడ్డకు పాలిచ్చి వస్తా అని చెప్పిన మాటకు ఆ బిడ్డ పాలు ఇచ్చింది. ఇవ్వమంటే కూడా పాలు తాగల ఆ బిడ్డ. ఎందుకంటే ఇంకా నా మీద ప్రేమలు ఎందుకు, బాసలాడిన పాలు బండల్ల పాలు, అమ్మ నాకు వద్దు పాలు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి బిడ్డ కూడా అంత దయాహృదయంతో పంపిందనమాట. మంచిగా పాడినావమ్మ, బాగుంది, నీ గొంతు కూడా బాగుంది. థ్యాంక్ యూ. అక్కడక్కడ శృతి పోయింది, ఎక్కువ తక్కువలో వచ్చినాయి, అక్కడక్కడ రిధం కూడా పోయింది.
రిధం పోయినా ఏది పోయినా కూడా పాట చాలా బాగా పాడినావు. ఓకేనా? మంచిగా పాడినావు అమ్మ. ఇక ఇంకిద్దరు ఉన్నారులా, ఆ ఇద్దరు ఇట్లా ముందు ఇంకొకరిని పిలుచుకోవాలి కదా. మరి ఇటు దిక్కు అన్న, ఇక ఇంకొక జింగు ఉంది కదా. అశోక్ అన్న సిద్ధం ఉన్నావా? అమ్మ సిద్ధమైనా. ఎప్పుడు వెళ్తుంది పిల్ల అనుకుంటున్నావు అంతే కదా. రావారిగా కొట్టరు సప్పుడు. అవో జోరుదారు ఉంది, బండి ఆగుతలేదు కదా అస్సలే. వామ్మో, మీ ఉత్సాహం, మీరు ఇచ్చే ప్రోత్సాహం బ్రహ్మాండంగా ఉందిరా. మిమ్మల్ని చూస్తుంటే కూడా ఆ ఉత్సాహం మమ్మల్ని ఇంత దూరం ఎగిరిస్తుంది. అంతే అంటావు అన్న. అబ్బో చూసినావా, అన్న పాటతో పాటు మాట కూడా ఉంది, అన్న మాటకారి. మరి అన్న ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? నిండు నిమ్మల్ల కింద నిమ్మల్ల కింద అగజోడే గోపం. నిండు నిమ్మల కింద నిమ్మల కింద అగజూడట. ఇక అగజూడాలంటే నువ్వు పాట షురూ చేయి, ఇక మేము చూస్తాం, మంచిగా వింటాం కూడా. సరేనా? మంచిగా వాడు, పోటీ కట్టికి ఒక్కొక్కరు ఎట్లా వాడుతారు చూస్తున్నావు కదా, మంచిగా వాడుకో. సరేనా? తప్పకుండా. నిమ్మల్ల కింద నిమ్మల్ల కింద అగజూడే గోపమ్మ, నా గుల్లవారి మందో అగజూడే గోపమ్మ. నిండు నిమ్మల్ల కింద నిమ్మల్ల కింద అగజూడే గోపమ్మ, నా గుల్లవారి మందో అగజూడే గోపమ్మ. గొల్ల మందాల ఏరి ఎల్లా జలవురా అన్న విండేటి పాలు, అది కిన్నెరల మోతో అన్న విండేటి పాలు. అన్న విండేటి పాలు కిన్నెరల మోత వదినే చేసేటి సల్లా, అది రే పల్లెవాడ వదినే చేసేటి సల్లా. సల్లరే పల్లెవాడ రే పాయే మా పాయే, అది 3 రోజులాయే రే పాయే మా పాయే. రే పాయే మా పాయే 3 రోజులాయే, 3 రోజుల సల్లా నే నల్లనే గౌరా 3 రోజుల సల్లా. సల్ల ఎల్లా జలవుడా వాడ వాడల పొన్న, నువ్వు వాయించవేరా వాడ వాడల పొన్న. వాడ వాడల పొన్న వాయించవేరా పైడి పుల్లన గొయ్య, మన పాలాదేవునికి పైడి పుల్లన గొయ్య. మన పాలాదేవునికి పైడి పుల్లన గొయ్య, మన పాలాదేవునికి పైడి పుల్లన గొయ్య. పాటనే కాదు, ఆట కూడా ఉంది. అందుకే ఆట పాటకు తయారై వచ్చేసినావు కదా. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరిలో ఉన్నటువంటి ఎనర్జీ మాకు వచ్చేసింది. ఇక్కడ మీరు వాడినాక మాకు కూడా వచ్చేసింది. ఇక్కడ కూర్చొనే దుంకుతున్నాం మేము. అద్భుతంగా వాడినావు. ఇక మా అన్న ఏమంటాడో చూద్దాం. మరి యశ్పాల్ అన్న, మరి అన్న పాట ఎలా ఉంది? చాలా మంచి పాట ఇది. తెలంగాణ మొత్తం కూడా పాపులర్ అయినటువంటి పాట. అంటే దీంట్లో కొత్తగా ఏముందంటే నాకు ఏమనిపించిందంటే, ఈ పాటలో మనము వ్యవసాయం చేసేటప్పుడు ప్రతి సందర్భంలో దేవుణ్ణి కొలుస్తూ ఉంటాం. ఏరువాక సాగుతాము, అంటే పంటలు వేసేటప్పుడు ఆ ఎడ్లు రంగులు పూసుకొని. అట్లా పంటలు వచ్చిన తర్వాత కూడా మననే సంక్రాంతి జరుపుకున్నాం. అట్లా ప్రతి పండగలు, అంటే ప్రతి పనిలో ఏదైతే మనము చేస్తామో పని దేవునిగా కొలుస్తాం కదా. ఇక్కడ కూడా పాల దేవుడు అని అన్నాడు ఈ పాటలో. అంటే పాలు వస్తున్నప్పుడు ఆ దేవుడి ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఎవరు? శ్రీకృష్ణుడు అని చెప్పడం అనేది ఈ పాటలో ఉన్నటువంటి ఉద్దేశం. మంచిగా పాడిన పాట, బాగుంది. థ్యాంక్ యూ. అమ్మయ్య, ఇంకొక జింగు ఉన్నది ఇలా. వాళ్ళని కూడా పిలుచుకుంటే పని అయిపోతుంది. ఇక అన్న
రెడీగా ఉన్నారమ్మా, వస్తున్నా. రెడీగా ఉన్నారా? రెడీ. తయారై ఇంత పౌడర్ వేసుకొని కూర్చున్నాడా మా అన్న? అంతేనా? రెడీగా ఉంటే వచ్చేసేయి ఇక. ఫుల్ జోష్ వస్తాడు అన్ననైతే. అన్న అప్పుడు జోర్దార్ జబర్దస్త్ పాటతో వచ్చేసినావు, మరి ఇప్పుడేం పాట తీసుకొని వచ్చినావు? ఇప్పుడు చుక్కల చుక్కల చీర నువ్వు పిక్కల పైన గడితేనే పాట. మరి మంచివాడు గట్టి పోటీ, సరేనా? సరే మేడం. షురు చేయగా. ఓకే మేడం. చుక్కలు చుక్కలు చీర నువ్వు పిక్కల పైన గడితే, చుక్కలు చుక్కలు చీర నువ్వు పిక్కల పైన గడితే, చుక్కల్లో 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 చంద్రుడైనా నీ దిక్కేదు తాడమ్మే, చుక్కల్లో చంద్రుడైనా నీ వంకేదు తాడమ్మే. కాలో కురుసాదానా కలకత్తా తిన్నాదానా, కాలో కురుసాదానా కలకత్తా తిన్నాదానా, నీ కాలి నడకల్లోనే కైలాసము చూపేవమ్మి, నీ కాలి నడకల్లోనే కైలాసము చూపేవమ్మి. గోలోకొండ పిల్ల గొలుసుల రబ్బరు బొమ్మ, గోలోకొండ పిల్ల గొలుసుల రబ్బరు బొమ్మ, గుంటూరులో ఎకరా పొలము నీ గొలుసులకే సరిపోయే, గుంటూరులో ఎకరా పొలము నీ గొలుసులకే సరిపోయే. పాట వేసు ఆ వీధి వెంబడిపోతే, ఇలా పాట వేసు ఆ వీధి వెంబడిపోతే, నీలా పాట వింటే వాడింటికి పోనే పోడే, నీలా పాట వింటే వాడు ఇంటికి పోనే పోడే, నీలా పాట వింటే వాడింటికి పోనే పోడే, నీలా పాట వింటే వాడింటికి పోనే పోడే. వారెవ్వా అన్న, ఒక ఊపి వారేసినావు తెలుసా? ఎంత చక్కగా వాడినావు, అంత అందంగా అద్భుతంగా మాకు వినబుద్ధి అయింది. ఇక ఈ పాట గురించి నేను మాట్లాడే కన్నా, కానీ ఈ పాటకు మా వాయిద్య కళాకారులు అయితే అదర కొట్టేసిర్రు. ఏం సప్పుడు అన్న, సప్పుడు ఇంటనే ఉందైంది, ఆ సప్పుడుకి కాలు ఆడుతూనే ఉంది. అద్భుతంగా ఉంది నీ పాట. మరి మా వాళ్ళ ఆట కూడా అదిరిపోయింది. ఇక మా అన్న మాట కోసం చూద్దాము. మరి అన్న చెప్పి ఎట్లుంది ముచ్చట? చాలా మంచి పాట ఇది కూడా. సుక్కల చీర గట్టి నీ పిక్కల పైన గడితే, పాటలో శిల్పం చాలా చక్కగా ఉంది. చుక్క పిక్క అనేటటువంటి. అట్లనే మామిడి పిందెలు మడత విప్పి గడితే, మామిడి పిందెలు మడత విప్పి గడితే మామ, అట్లా పాటలో శిల్పం చాలా బాగుంది. మంచి పాట, బాగా పాడినావు. అట్లే నీ గొంతులో కూడా ఎటువంటి జీర రావటం కానీ ఏది లేదు. చాలా బాగున్నటువంటి గొంతు ఇది. బాగుంది పాట, సూపర్. థ్యాంక్ యూ సార్. ఏందిల్లా సప్పుడు ఆగింది అనుకుంటారు కదా, మరి ఏం చేద్దాం. ఇక రెండవ ఉద్ది కూడా అయిపోయింది. ఏంది అప్పుడే మొదటి ఉద్ది అయిపోయింది, రెండవ ఉద్ది అయిపోయింది, ఆశ్చర్యం అయిపోయిందా? ఈ ఆశ్చర్యానికి ఏం గురి కావద్దు, ఎందుకంటే మా వాళ్ళు మంచి చక్కనైన పాటలు పట్టుకొని వచ్చారు కదా, మీ దిల్ ఖుషి అయింది. ఇక సూతురు కదా
ఇంకేంది, మీ పంచాయతీ అయిపోయింది, నా పంచాయతీ కూడా అయిపోయింది. ఇక మా అన్న పంచాయతీ చేయాలి ఇప్పుడు. ఇక అన్న మరి నువ్వు ఓకే అంటే పిలుచుకుంటా. మరి జుంగలు రైట్. తయారున్నాయి. మరి పెబ్బలు మీ జుంగలు పట్టుకొని వచ్చేసేర్రిగా. యశ్పాల్ అన్న, ముందుగా మన గడిపే మల్లేష్ అన్న బృందం నుంచి ఏ జుంగ ఎట్లా వాడిరు? గడప మల్లేశం బృందంలో ఇద్దరు కూడా మంచి గాయకులు, బాగా పాడారు. ఎవరు తీసుకోకుండా ఇద్దరు సమానంగా పాడారు. మార్క్స్ కూడా అట్లే వచ్చినాయి. అయితే మన సిగుర్ల లక్ష్మమ్మ పాటలో రిధం అక్కడక్కడ పోయింది, కొంచెం ఇబ్బంది అనిపించింది. ఆమెకు కూడా తెలుస్తుంది. కాబట్టి దాంట్లో మన అశోకు ఓకే, అశోక్ బాగానే పాడాడు, బాగా పాడాడు. అంటే ఈమె పాడిన దాంట్లో ఈ రిధంతోనే కొంచెం ఆమె కలుపుకొని పాడితే నిజంగా విన్నర్ ఆమె అవుతుంది. ఎందుకంటే మంచి గొంతు, బాగా పాడగలిగే గొంతు, పాట కూడా చూడకుండా అంత పెద్ద పాటను పాడింది. 2 ముక్కలు పాడి వదిలిపెట్టం కాదు. కాబట్టి జ్ఞాపక శక్తి పాటతో పాటు ఆమె నిండుగా ఉన్నది. కంపల్సరీగా ఇంకో సందర్భంలో ఎక్కడైనా ఆమె చేయాల్సింది ఏంటంటే కొంచెం రిధంతో పాడటం నేర్చుకుంటే బాగుంటుంది. ఓకేనా? మల్లేశం టీం నుంచి అశోక్ విన్నర్ అన్నమాట. మరి వెంకట్రావు అన్న బృందం ఇంకా వెంకట్రావు అన్న బృందం నుంచి ఇద్దరు కూడా బాగా పాడారు. అన్న సునీతమ్మ కూడా బాగా పాడింది, అట్లా ధనుంజయ బాగా పాడాడు. అయితే ఈ 2 పాటలలో సునీతమ్మ కూడా రిధం కొంచెం ప్రాబ్లం అయింది అక్కడక్కడ. అన్న కాబట్టి సునీతమ్మ కాకుండా ధనుంజయ ఓకే, వెంకట్రామ్ టీంలో బాగా పాడారు. ఓకేనా? అయితే మీరు పాడటంలో తప్పేం లేదు, పాడే దాంట్లో కొంచెం రిధం వల్ల కొంచెం ఇబ్బంది అయింది తప్ప వేరేది ఏం కాదు. ఆట పాటకు వచ్చేటప్పుడు ఒకరోజు మీరు ముందుగానే కొంచెం రిధం మీ ఇంట్లో వేసుకొని ఇట్లా డప్పుతోనే ఎవరితో ప్రాక్టీస్ చేసి రావాలి. మీ జుంగలు మీ వచ్చేటటువంటి వాళ్ళకు కొంచెం రిధంలో నేర్పించి రండి, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఓకేనా? మరి పెబ్బలు గమనించుకోవాలి, మీరు చక్కటి పాటల్ని జుంగలకి ఇస్తుర్రు, దానికి మేము ఒప్పుకుంటాం. కానీ ఆ పాటల్ని కూడా కొంచెం ప్రాక్టీస్ చేయించుకొని ఈ చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో పెబ్బలు ముందడుగేసి ఒక ముందు చూపు చూస్తే వాళ్ళు కూడా ఆ ఒక్క మార్కుతోని ముందుకు నడవడం జరుగుతుంది. పెబ్బలు గమనించుకోవాలి. మరి పెబ్బలు మీ జుంగలు తీసుకొని పోయి కూసోర్రిగా. ఏందుల్లా పరేషాన్ అవుతుర్రా, అప్పుడే అయిపోయిందని. మరి అయిపోవాలి, ఎందుకంటే అప్పుడెప్పుడో షురూ చేసిర్రు. మరి ఇలా మొదటి వద్దుల రెండో వద్దుల మంచి మంచి పాటలు తీసుకొచ్చి మీ మనసులు గెలుచుకున్నారు. మీరు మంచిగా దిల్ ఖుషి అయ్యారు, నాకు తెలుసు. ఎందుకంటే టీవీ కాడ కూర్చొని అప్పటి నుంచి మా పాటలు వినుకుంటే మీ మనసుతో మురిసిపోతున్నారు కదా. మరి ఇసోండి మంచి మంచి పాటలు ఏడ దొరుకుతాయి? మన ఆట పాటలనే దొరుకుతాయి. ఎల్లవేళ ఎప్పటికీ మంచి మంచి కళాకారులను పరిచయం చేయడమే మరి ఆట పాట ఒక ముఖ్య ప్రయత్నము. మీకోసం ఇలా ఎంత చక్కటి జుంగలు పెబ్బలు వచ్చిర్రు, అవునా కాదా? మరి మళ్ళీ వచ్చేవారు మళ్ళీ మంచి పెబ్బలతోని, మళ్ళీ మంచి జుంగలతోని పల్లె మట్టి వాసన పాటల్ని పట్టుకొచ్చి మీ ముందు సిద్ధంగా ఉంటుంది ఈ పిల్ల. మరి ఎప్పటికి గిట్లనే చూసుకుంటా ఉండుర్రి. జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆట పాట.